ఉన్న మోడీ లాంటి ప్రధానులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాంటి ప్రధాని భద్రత కత్తి మీద సాము. పీఎం సెక్యూరిటీ అంటే అదొక సవాల్. ఆ బాధ్యతని ఛాలెంజ్ గా స్వీకరించి కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ఎస్పీజీ కమాండర్స్దే. అసలేమిటి ఎస్పీజీ? మెరికల్లా తయారయ్యేందుకు కమాండర్లకు ఎలాంటి శిక్షణ ఉంది? వారి దగ్గరుండే అధునాతన ఆయుధాలేంటి? ఎందుకు వారికంత ప్రత్యేకత? నరేంద్ర మోడీ ఒక్కసారి 7 రేస్ కోర్స్ రోడ్ నుంచి కాన్వాయ్ బయలుదేరితే ఆ బందా వేరుగా ఉంటుంది. బ్లాక్ BMW కార్లు వరుస పెట్టున పరుగులు తీస్తాయి. జామర్లు, డిటెక్టర్లు, మూడంచెల భద్రతా దళాలు, ఏటు చూసినా హై అలర్ట్. రోడ్లన్నీ నిర్మానుష్యం. కాన్వాయ్ పరుగులు తీయటం మొదలెడితే తిరిగి PMO దగ్గర ఆగటమే. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఉండనివ్వరు కూడా. మధ్యలో ఏ చిన్న తేడా వచ్చినా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రెడ్ అలర్ట్ అయిపోతుంది. ప్రధాని భద్రత బాధ్యతలే ధ్యేయంగా పనిచేసే ఎస్పీజీ క్షణాల్లో అప్రమత్తమై హ్యూమన్ బుల్లెట్ ప్రూఫ్గా మారిపోతుంది. కమాండోస్ దగ్గరుండే అత్యాధునిక ఆయుధాలు ఒక్కసారిగా టార్గెట్లను ఫిక్స్ చేస్తాయి. ఎస్పీజీ ప్రధానమంత్రికి ఎంత భద్రత కల్పిస్తుందంటే కాస్త దూరంగా ఉండండని ఆయనే స్వయంగా కోరుకునేంత. ప్రధాని నీడల, ఆయనకు పెట్టని గోడల అనుక్షణం వెన్నంటే ఉంటారు ఎస్పీజీ కమాండోస్. ప్రధాని తినే తిండి, పీల్చే గాలి ఏదైనా సరే ఎస్పీజీని దాటుకుని రావాల్సిందే. గట్టిగా చెప్పాలంటే ప్రధాని ప్రతి చర్య ఎస్పీజీ కనుసన్నల్లోనే సాగుతుంది. దేశమంతా ప్రధానమంత్రి చెప్పిన మాట వింటే ప్రధాని మాత్రం ఎస్పీజీ గీసిన గీత దాటానికి వీల్లేదు. ఆయన దేశానికి ప్రధాని అయిన భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే అసలు ఒప్పుకోదు ఎస్పీజీ. నడిచే రక్షణ వ్యవస్థల అనుక్షణం ప్రధానిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఎస్పీజీ కమాండోస్. ప్రధానికి హై లెవెల్ సెక్యూరిటీని అందించే ఎస్పీజీ డ్రెస్ కోడ్ నుంచి ప్రతిదీ ప్రత్యేకమే. కళ్లకు టాక్టికల్ లెన్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, మోకాలి పైభాగంలో ఉండే 5.7 పిస్టల్, మోకాళ్లకు కంబాట్ నీ ప్యాడ్స్, చేతులకు ఎంత వేడిమినైనా తట్టుకోగల గ్లౌజెస్, ఎప్పుడు శివుడి మెడలో పాములా వేలాడే టాక్టికల్ అసాల్ట్ రైఫిల్. ప్రతి ఆయుధం పవర్ఫుల్. ఓసారి ఎక్కువ పెడితే కను మూసి తెరిచేంతలో 10 రౌండ్ల కొద్దీ బుల్లెట్లు దూసుకొచ్చేంత అధునాతనమైనవి. యుఎస్ ఎన్ఎస్ఏ కమాండోస్ వాడే ఆయుధాలకు ధీటుగా ఉంటాయవి. విఐపి సెక్యూరిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటుంది ఎస్పీజీ. ఈ విషయంలో అమెరికన్ ఎన్ఎస్ఏ, ఇండియన్ ఎస్పీజీల శక్తి సామర్థ్యాలు సరిసమానమని చెప్పాల్సి ఉంటుంది. రివర్స్ అటాక్లో ఈ రెండు రక్షణ విభాగాలు ఢీ అంటే ఢీ అనగలిగేవే. ఎప్పుడూ తమ రైఫిల్ ట్రిగ్గర్పై వేలు పెట్టి రెప్ప వాల్చకుండా పరిసరాల్ని కళ్లతో ఎక్స్రే తీస్తుంటారు ఎస్పీజీ కమాండోలు. పీఎంకి ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో ముందే పసిగట్టి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి సదా సిద్ధమంటారు. ఎస్పీజీ కౌంటర్ అసాల్ట్ టీంకి ప్రపంచవ్యాప్త గుర్తింపు అందుకే.